ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనలో చాలామందికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, నాకేం తక్కువ బ్రదర్, మంచి ఉద్యోగం ఉంది, మంచి డబ్బు ఉంది, మా నాయన కొన్ని లక్షలు సంపాదించాడు, నాకేం భయమో, నేనెందుకు తగ్గిపోవాలి అని రకరకాలుగా వారిని దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి వారు గర్విస్తూ ఉంటారు, లేదా వారి ధనాన్ని బట్టి గర్విస్తూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో నుండి దేవుడు ఒక మాటని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. మన ధనము యందు ఎప్పుడు మనము నమ్మకం ఉంచకూడదు, ఎందుకంటే అది అస్థిరమైనది. దేని యందు మనం నమ్మిక ఉంచాలి, ఎవరి యందు నమ్మిక ఉంచాలి? 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనము యందు నమ్మకం ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. అస్థిరమైన ధనము యందు నమ్మకం ఉంచొద్దు, సుఖముగా మనము జీవించుటకు అన్నిటినీ ధారాళముగా దయచేసి దేవుని యందు నమ్మికయించు. ఈ ఉదయకాల సమయంలో నీ ధనం యందు నమ్మిక ఉంచావా? నీ ఉద్యోగం బట్టి నువ్వు గర్విస్తున్నావా? లేదా నీ ఉద్యోగంలో నీ నమ్మకం ఉంచావా? నాకేం నా ఉద్యోగం ఉందని వేటి యందు నువ్వు నమ్మకం ఉంచకూడదు, ఎందుకంటే ఈ లోక సంబంధమైన ఏదైనా కూడా అస్థిరమైనది. అయితే దేని యందు నమ్మిక ఉంచాలి? మనం సుఖముగా జీవించుటకు అన్నిటినీ ధారాళముగా దయచేసే దేవుని యందు నమ్మకం ఉంచాలి. ఎస్, ఉదయకాల సమయంలో ధారాళముగా దయచేసే దేవుడు ఉన్నాడు. కాబట్టి నీకు కలిగిన దాన్ని బట్టి నువ్వు గర్వించి డంబముగా ఉండి నీ జీవితంలో నష్టపోవటం కంటే తగ్గింపు జీవితంతో అన్నిటినీ ధారాళంగా దయచేసే దేవుని యందు నమ్మకం ఉంచు. ఇది మొదలుకొని దేవుడు ప్రతి అడుగులో నిన్ను దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఆయన నీ జీవితాన్ని నింపి నిన్ను నడిపించగలడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. అన్నిటినీ ధారాళముగా దయచేసే దేవుని యందు నమ్మకం ఉంచి అన్నావు. ఉదయకాల సమయంలో ఆ దేవా నాయనా, నీ యందు నమ్మకముంచి ఈ లోకంలో ఉండే అస్థిరమైన వాటిని నమ్మక కొనసాగే కృప దయచేయమని, ఇంతవరకు లోకాన్ని నమ్మిన వారిని క్షమించమని, నీ యందు నమ్మకం ఉంచే భాగ్యము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.